హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ ను మనం వచ్చేసాము ఆర్టిస్ట్ అసోసియేషన్ తెలుగు టెలివిజన్ యొక్క జరుగుతున్న ఎలక్షన్స్ జాన్ 31న చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందని అనిపిస్తుంది ఈ యొక్క ఇయర్ చూస్తే. ఎందుకంటే ఇక్కడ ప్రెసిడెంట్గా ఒక 3 గ్రూప్స్గా విడిపోయి వాళ్ళ యొక్క ప్యానల్స్లో ఎవరు గెలుస్తారు అని చాలా అంటే చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వన్ ఆఫ్ ద ప్యానల్ జిఎస్ హరి గారు మనతో ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్గా చేస్తున్నారు అండ్ పోటీగా చేస్తున్నారు. ఆయన గెలుస్తారని చాలా వరకు కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క ఆర్టిస్టుల యొక్క తీవ్ర నమ్మకం అనమాట. ఆ నమ్మకం ఏంటి ప్రెసిడెంట్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. చెప్పమ్మా. సార్, జిఎస్ హరి గారు అంటేనే ప్రతి ఒక్కరికి కూడా అందరూ మనోళ్ళే మనం అక్కడికి వెళ్తే ఎక్కడైనా సరే మనకి కావాల్సిన ఆ నమ్మకం వస్తుంది, మనకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈసారి మీరు ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి రీజన్ ఏంటి? ఒకటమ్మా, అంటే ఈ ప్యానెల్లో ఒక చిన్న పదవి, అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ నుంచి నేను ఎదుగుతూ వచ్చాను. అంటే 24 ఏళ్ల జర్నీ నాకు ఈ అనుబంధం ఉంది ఈ సంస్థ, ఈ అసోసియేషన్తో. సో అందువల్ల మంచి చెడ్డలన్నీ బాగా అవపోసన పట్టినటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతం నన్ను ప్రెసిడెంట్గానే ఎన్నుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను పడినటువంటి బాధలు అయితేనేమి, నేను పడినటువంటి స్ట్రగుల్ అయితేనేమి, ఇవి నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దాయి. స్వీట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని ఒక పోయం ఉందమ్మా. కష్టాలు మనిషిని తయారు చేస్తాయని. కష్టాలు ఎప్పుడూ కూడా మనిషిని తయారు చేస్తాయి, సుఖాలు మనిషిని తయారు చేయవు. సో నేను అన్ని కష్టాలు చూసినటువంటి వాడిని. నా జర్నీ మెడ్రాస్ నుంచి, చెన్నై నుంచి ప్రయాణం జరిగింది. సో మంచి చెడ్డలు అనేటటువంటివి అన్నీ కూడా నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దాయి. సో ఇవన్నీ తెలిసినటువంటి వాళ్ళుగా మా పూర్వం పెద్దలైనటువంటి వినోద్ బాలా గారు కావచ్చు, విజయాదవ్ గారు కావచ్చు, మీరైతేనే కరెక్టు అని నన్ను పెట్టడం ఒక రీజను. తర్వాత కొద్దిపాటి రాజకీయ వ్యవస్థతో, ప్రముఖులతో నాకున్నటువంటి కొద్దిపాటి పరిచయాలు ఉన్నాయి కనుక వాళ్ళ ద్వారా కొన్ని పనులు సాధించుకోవడానికి వీలవుతుంది. కాబట్టి వాళ్ళు పెద్దలు నన్ను ప్రెసిడెంట్గా నిర్ణయించడం జరిగింది. పైగా అంతేకాదమ్మా, నన్ను అందరూ, మా టీవీ మీడియాలో ఉన్నటువంటి అందరూ కూడా సొంత బ్రదర్లాగా ట్రీట్ చేస్తారు. హరన్న 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 అని పిలుస్తూ ఉంటారు. అందువల్ల ఇంకా చెప్పాలంటే ఎక్కువ శాతం ఈ 20 ఏళ్లలో నేను పనిచేశాను, కానీ నాకంటూ ఎవరు పోటీగా నిలబడేవాళ్ళు కాదు. అంటే పోటీగా నిలబడే ధైర్యం లేక కాదు, ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం. హరన్న చాలా ప్రియంగా ఉంటాడు, అందరితో, బాయ్తో కూడా చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు అనేటటువంటి ఒక గౌరవం, ఇష్టంతోనే నేను ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్గా గెలుస్తూనే ఉన్నాను. కానీ నేనైతే పెద్ద పోటీ పడిపోయి అనేటటువంటిది కాదు, గౌరవంతోనే నన్ను ఎన్నుకుంటూ వచ్చారు. ఈసారి కుర్రాళ్ళు కదా, తప్పేం లేదు, పోటీ అనేది రావాలి, మంచి గట్టి పోటీ ఉండాలి, మనం దాన్నేమీ తిరస్కరించడం లేదు. అయితే ఓటర్స్ కూడా విజ్ఞతతో ఉంటే ఒక మంచి ప్యానల్గా తయారు చేసి మంచి పనులు చేయడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. మేము కూడా అంతేనండి, హరన్న అని పిలుస్తాం ఇప్పటి నుంచి. సో హరన్న గారు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకు ముందు కూడా చాలా వరకు కూడా నేను చాలామందికి హెల్ప్ చేశాను అంటున్నారు. నాకు ఇంత సపోర్ట్ ఉంది, ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు తెలిసిన చాలామందితో నేను దీన్ని సాల్వ్ చేయగలను అని మీరు చెప్తున్నారు. స్టిల్ ఎందుకు గ్రూప్స్గా విడిపోయారు మీ మీద కానీ, లేకపోతే ఇంతకు ముందు వాళ్ళు కూడా ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళందరూ కూడా మీకే సపోర్ట్ చేస్తున్నారు. స్టిల్ ఎందుకు మీకు అపోనెంట్ గ్రూప్స్గా విడిపోయి ఎందుకు పోటీ చేస్తున్నారు? అంటే వాళ్ళు కూడా నా తమ్ముళ్ళమ్మా, అదే ద్వేషంతో ఏమీ కాదు. సరే, వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకు కూడా వాళ్ళకి స్పిరిట్ ఉంటుంది. కాబట్టి అది తప్పని నేనైతే అనుకోవటం లేదు. ఆఫ్టర్ ఎలక్షన్స్ వాళ్ళు విన్ అయితే ఐ విల్ వర్క్ విత్ దెమ్, నేను విన్ అయితే వాళ్ళు వర్క్ చేస్తారు. కాబట్టి అది హెల్దీ అట్మాస్ఫియర్, కానీ అది ద్వేషంతో కూడినటువంటిది ఏమీ కాదు. దే ఆర్ మై బ్రదర్స్, వాళ్ళు నా సొంత తమ్ముళ్ళమ్మా. సొంత తమ్ముడిని చెప్పాను కదా, ఈ పరిశ్రమ నాకు ఇచ్చినటువంటి లైఫ్కి వాళ్ళందరూ నా బ్రదర్సే. ఏదో సరదాగా ఉంటుంది కదా, ఎలక్షన్ ఉండనివ్వండి కదా, కాబట్టి అదేం తప్పేం కాదు. దే ఆర్ మై బ్రదర్స్. వాళ్ళు విన్ అయితే నేను వర్క్ చేస్తాను వాళ్ళతో, నేను విన్ అయితే వాళ్ళు నాతో వర్క్ చేస్తారు. ఆఫ్టర్ ఫస్ట్ వీఆర్ ఆల్ టుగెదర్. ఇందులో ఎవరి మీద ఎవరికేం ద్వేషం లేదు. దే ఆర్ మై బ్రదర్స్, రైట్? ఓకే, ఓన్లీ హరి గారి ప్యానెల్ గెలుస్తుంది అన్న నమ్మకం ఏంటి మీకు? నా ప్యానెల్ ఖచ్చితంగా మంచితనం, నా కృషి మీద వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం, అంతే. ఇంకా కళకి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు అనేది చాలా పెద్ద వాళ్ళు చెప్పిన మాటలు.
కానీ మీరెందుకని ఇలాగా బ్యారియర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు అని బయట టాక్ వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? బ్యారియర్స్ ఏం పెట్టుకోవట్లేదమ్మా. కాకుంటే ఇక్కడ అవైలబిలిటీ లేక ఫస్ట్ మనం ఏం చేసామంటే అప్పుడు మన అమ్మాయిలు, మన తెలుగు అమ్మాయిలు ముందుకు రాకపోవడం వల్ల, సరైనటువంటి టాలెంట్ ఇక్కడ దొరకపోవడం వల్ల అప్పుడు ఛానల్స్ బయటికి వెళ్ళడం జరిగింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఉండాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు. ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య కూడా చాలామంది పెద్దలు, ఛానల్స్ పెద్దలు ఏమన్నారంటే మేము తప్పకుండా మీకు అనుగుణంగానే మేము హెల్ప్ చేస్తాము. సో మనం అందరం టాలెంట్ హంట్ చేసి మంచి టాలెంట్ని పట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే మనం ఎంకరేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో కూడా ఉన్నారు. మనము వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు కన్విన్స్ దెమ్. వాళ్ళందరినీ ఒప్పించి మనం ముందుకు వెళ్తాం. ఆర్టిస్టులకి తెలుగు ఇండస్ట్రీలో అంతగా ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు? అంటే కెనడా మీరు అంటున్నట్లు అదర్ లాంగ్వేజెస్ వాళ్ళకి ఎందుకు అంతలాగా ఛాన్సెస్ వస్తున్నాయి? ఛాన్సెస్ ఏం లేదు, లేకని కాదమ్మా. అదేం కాదు, మనోళ్ళు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు కదా. వాళ్ళ నెసెసిటీని, అప్పుడున్నటువంటి నెసెసిటీని వాడుకుంటున్నారు తప్ప మన మీద ద్వేషంతో కాదు. ఛానల్స్కి ఎందుకుంటాయేమో మన మీద ద్వేషం ఎందుకుంటుంది? సో హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్. మనకి కష్టపడి పనిచేసే తత్వం మన అందరికీ ఉంది. అలాగే కంటిన్యూ అవుతే మన అందరికి కూడా అవకాశాలు వస్తాయి. కాకుండా అదే ఇప్పుడు అనుకున్నాం కదా, మనం ఇంకా మంచి టాలెంట్ హంట్తో మనం ముందుంచి వేసి మన తెలుగు అమ్మాయిలను క్రియేట్ చేస్తే ఆ ఒక్క బ్యారియర్ కూడా పోతుంది. లేదు మనం అనుకున్నాం కదా, మన మేనిఫెస్టోలో అనుకున్నాం కదా, ఈచ్ ఛానల్లో లేకపోతే ఒక్కొక్క సీరియల్లో ఒక్కరికి మాత్రమే అనుమతి ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. సో లెట్ us డూ ఇట్. ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఆ ప్రయత్నం మొదలట్లేదు, ఇప్పుడు చేద్దాం. వీఆర్ గోయింగ్ టు విన్. తప్పకుండా మనం గెలుద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అపోనెంట్ టీమ్స్ ఏమంటున్నాయంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందని మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏమీ ఎక్స్పీరియన్స్ లేకుండానే స్టార్ట్ చేశారు. మా థాట్స్ని, మా ఐడియాస్ని ఎందుకు వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ ఎక్స్పీరియన్స్ని కన్సిడర్ చేస్తున్నారు అంటున్నారు. అమ్మా ఒకటి, ఇది డెమోక్రటిక్ కంట్రీ, అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు అని మనం అంటే తప్పు, కానీ ఇట్ ఈస్ ద ఓటర్స్ నిర్ణయం. ఇప్పుడు మనం ఎలక్షన్లో మీరు పార్టిసిపేట్ చేయకూడదు, మీకు అనుభవం లేదని మనం అన్నామా? రండి, చేయండి, పోటీ పడండి. జడ్జిమెంట్ ఎవరికి ఇద్దాము? మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి. డెమోక్రటిక్ కంట్రీ అని అదే కదా. నాకు ఇచ్చేయండి అంటే తప్పు కదమ్మా. ఇది ఒకరి ఇవ్వడం ఏంటి? ఇవ్వాల్సింది ఓటర్స్ కదా. ఇదేమన్నా ఇది డిక్టేటర్షిప్ రాజ్యం కాదు కదా. డెమోక్రటిక్ కంట్రీలో ఎవరు ప్రజలు ఎక్కువ మంది ఎన్నుకుంటారో వాళ్ళే నాయకులు అవుతారు. అంతేగాని నాకు ఇవ్వరేనంటే అదే తెలివి తక్కువతాను, అదే ఆవేశం ఉంటాం. వాళ్ళు ఇవ్వరేంటి అని అంటే తప్పది. ఇవ్వరేంటి? జనాలు నిర్ణయించాలి, సంపాదించుకోవాలి, విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. అది కదా జనాల్లో నువ్వు వాళ్ళు ఒప్పించే విధంగా ఓటర్లని ప్రభావితం చేయాలి, నీ మీద నమ్మకం కలగాలి. అది లేకుండా నాకు ఇవ్వరనేది ఎట్లమ్మా కదా. మీ యొక్క ప్రతి మాటలోనూ మాకు చాలా బాగా తెలిసిన మెగా ఫ్యామిలీ యొక్క మాటలన్నీ కూడా చాలా కనెక్ట్ అవుతున్నాయి. వాళ్ళ దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? చెప్పాను కదమ్మా, డెఫినెట్గా వాళ్ళు ఎవరికైనా సాయం చేస్తారు. నేను చెప్పాను కదా, కోవిడ్లో విషయం చెప్పాను. వాళ్ళు దే ఆర్ విత్ అస్. ఒక బంధువనే కాదు, వాళ్ళు ఎక్కడ అవసరం ఉన్నా వాళ్ళు వచ్చి పనిచేస్తారు, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, ముందు ఉంటారు. ఒకసారి గమనించండి, ఇండస్ట్రీలో ద ఫస్ట్ పీపుల్, కష్టానికి ముందు నిలబడేటటువంటి ఫ్యామిలీ అది. కాదని ఎవరు చెప్పలేరు కదా. అది మనం అందరం చూసాం, ఎక్స్పీరియన్స్, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం చెప్తున్నాం. అది దానికి సాక్ష్యం కోవిడే కదా. ఇంకేమంటారు? మీతో అన్న ఫస్ట్ మాట ఏంటి? ఇలాగ ప్రెసిడెంట్గా నేను పోటీ చేస్తున్నాను అన్నప్పుడు చిరంజీవి గారు కానీ, నాగబాబు గారు కానీ చెప్పలేదమ్మా. నాగబాబు గారు నేను అలా అబద్ధాలు చెప్పలేను. సో ఐ కాంట్ టెల్ లైస్. సో నన్ను పెట్టింది వీళ్ళు, అంతేగాని వాళ్ళు ఏంటంటే నేను కాకపోయినా XYZలు ఉన్నా కూడా దే విల్ కమ్ ఫార్వర్డ్ కదా. హరిగారు ఉంటేనే హెల్ప్ చేస్తారనేది భ్రమ, లేకపోయినా కూడా హెల్ప్ చేస్తారు. అర్థమైందా? మీరు ఉండడం వల్ల ఏమన్నా ఎక్స్ట్రా హెల్ప్ ఏమన్నా వస్తుంది? ఫేస్ వాల్యూ ఉంటుంది. ఉంటుంది కదా. నేను ఇప్పుడు వేరే వాళ్ళు పోయారనుకోండి, అడ్రస్ చెప్పిపోవాలి. ఇప్పుడు నేను పోయాను అనుకోండి, గేట్ ఓపెన్ చేసి పెడతాను, పని చేస్తా. పని అవుతుందా లేదంటే సెకండరీ. కానీ మనం అడిగేది కూడా రీజనబుల్గా ఉండాలిగా కదా. 7 అంతస్తుల భవనం కట్టించండి రేపు ఉదయం టీవీ అని చెప్పంటే కుదురుతుందా కదా. మనం అడిగే కోరిక కూడా రీజనబుల్గా ఉండాలి, సహాయం కూడా రీజనబుల్గా ఉండాలి కదా. డెఫినెట్గా చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట హరి గారి ప్యానల్ త్రూ ఆయన ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. ఆయనే గెలుస్తారని చాలా నమ్మకంగా చెప్తున్నారు.